వీక్షకులకు స్వాగతం, నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ 20 మాసాల్లో రాష్ట్రానికి ఆయన తీసుకొచ్చిన పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, పవర్ ప్రాజెక్టులు చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఈ 20 మాసాల్లో తాను చేసి చెప్పుకోలేక కుట్ర రాజకీయాలు చేస్తూ రాయలసీమలో నీటి రంగ ప్రాజెక్టు గురించి కల్పిత ఉద్యమం పేరిట ముసుగువీరులను ముందు పెట్టి నాటకం ఆడుతూ కోస్తా ఉత్తరాంధ్రలో కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సాఫీ రాజకీయాలు చేయలేక కుట్ర రాజకీయాలు చేస్తున్న జగన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద విశ్లేషించడానికి మనతో పడున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షకులకు. 20 మాసాలుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్ర రాజకీయాలు చూస్తున్నారు. రాయలసీమ ఉద్యమం పేరిట నీటిపారుదల రంగ ప్రాజెక్టు లేవంటూ జనం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటు వచ్చేటప్పటికి కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ కుట్ర రాజకీయాల వల్ల లాభం లేదని చెప్పి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చి ఓడించినాక కూడా ఇంకా అదే పందాన్ని కొనసాగించడంలో గల అర్థాలు ఏంటంటారు? ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు బ్రహ్మంగారు, కుంకుడు గింజ లేదా కుంకుడుకాయ, దానికంటూ స్వభావం ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా కుంకుడుకాయ రుచి ఒక రకంగానే ఉంటుంది, చేదే. అది యాపిల్ కాయ కాలేదు. అట్లాగే ఎవరైనా ఒక వ్యక్తి తను స్వభావాన్ని మార్చుకోలేడు. ఏ ఉద్దేశంతో అయితే ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఏర్పాటైతే ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అది ప్రయత్నిస్తూ ఉంటుంది తప్ప అది ఒక రాజనీతిజ్ఞతతో ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలి, శాంతి భద్రతలు ఉండాలి, చక్కటి సామాజిక వ్యవస్థ ఉండాలి, ఇవన్నీ అది కోరుకోదు. నాకు వ్యక్తిగతంగా ఎంత లాభం జరుగుతుంది, నా వ్యక్తిగత ఖజానాన్ని నేను ఎలా నింపుకుంటాననేది ఆలోచిస్తా తప్ప రాష్ట్ర కోశాగారం బాగుండాలి, దాన్ని ఉపయోగించి ఆ రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేయాలి, ఉపాధి పెంచాలి, ప్రజల్ని ప్రశాంతంగా ఉంచాలి, అన్ని వ్యవస్థలు పరిపుష్టం అవ్వాలి, అన్ని వ్యవస్థలు సక్రమంగా నడవాలని కోరుకోదు. ఎవరు ఇటుపోయినా సరే మాకు మేలు జరిగితే చాలు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఉన్నాడు. విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, ఆత్మీయుడు, ఆత్మ బంధువు. ఆయన సంపాదించిన, అంటే ఆయన తండ్రి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించిన కొన్ని వేల కోట్ల రూపాయలని ఎలాంటి పద్ధతుల ద్వారా రకరకాలుగా వాటిని సర్దుబాటు చేశాడు మీకు తెలుసు. అన్ని కేసుల్లో రెండో ముద్దాయిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన కూడా ఏం చెబుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు కోసం నేను ఎంతో త్యాగం చేశా, కానీ ఆయన నన్ను నమ్మలేదు. నేను ఎంతో సంపాదించి పెట్టాను. ఆయనకి సంపాదించి పెట్టాడు, రాష్ట్ర కోశాగారానికి సంపాదించి పెట్టలేదు. ఆ సంపాదించిన డబ్బుని ఇంకా కూడా పంది కుక్కులు దోసుకు తింటానే అని చెబుతున్నాడు. పంది కుక్కులు, మళ్ళీ ఎలుకలు కూడా అనలేదు ఆయన. పంది కుక్కులు దోపిడీ వేరేగా ఉంటుంది. ఎంత గంప నిండా మీరు పోసినా కూడా విధ్వంసం చేసేస్తాయి, తింటాయి, చెడగొట్టేస్తాయి, ఆ బుర్రలోకి తోసుకెళ్ళిపోతాయి. అలాంటి పదప్రయోగం చేసిన వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు పార్టీ ఏర్పాటు చేయటమే, నాకు సోనియా గాంధీ గారు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి నేను ఏదో ఒక విధానం ద్వారా డబ్బులు ఉన్నాయి నా దగ్గర, నేను ఈ ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలి, తండ్రిగా కొంతైనా సంపాదించా, ముఖ్యమంత్రిగా కనుక నేనైతే నా విశ్వరూపం చూపించవచ్చు అనుకున్నాడు. ఆ విశ్వరూపం చూపించడానికి ఆయన వచ్చాడు. జనం కూడా ఆయన అమలు చేయలేని అన్ని వాగ్దానాలు చేసినప్పుడు నమ్మారు. ఎందుకు నమ్మారంటే తండ్రికి ఎంతో అంత పరపతి ఉంది, వాళ్ళ అబ్బాయే కాబట్టి ఇతను కూడా అమలు చేస్తాడేమో. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా చేసిన దానికన్నా కూడా నేను ప్రజా రాజధానిని నిర్మిస్తాను, అది ఢిల్లీని మించిపోద్దని చెప్పాడు. రాబోయేది ప్రజా రాజ్యం అన్నాడు. జనం ఏదో ఒక కమ్యూనిస్ట్ పార్టీ భావాజాలాన్ని వాడాడు ఆయన. అమ్మో, ఇంత సామ్యవాది ఎవడో సోషలిస్టిక్ పర్సన్ దొరకలేదు, ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తానంటే ఆశలకి ఎవరికైనా ఉంటుంది కదండి. తర్వాత అసలు ఆడబిడ్డల తాళిబొట్లు తెగిపోతుంటే ఆ ఆదాయంతో నడిపే ప్రభుత్వమా? నే గనక వస్తే ప్రతి సంవత్సరం 25% తగ్గించేసి లిక్కర్ షాపుల్ని అసలు 4వ సంవత్సరానికే మీకు అసలు లిక్కర్ షాపులు బెడదుండదు అన్నాడు. అంటే ఆయన ఎట్లాంటి హామీ ఇచ్చాడంటే 5వ సంవత్సరంలో ఒకవేళ ఉంటే 5 స్టార్ హోటల్స్లో ఉంటుంది, ఆ పెద్ద వర్గాల వాళ్ళు తాగితే ఏంటి, సస్తే ఏంటి మనకి అని పేద వర్గాల్లో నేను ఒకటి అన్నట్టుగా ఆయన మమేకం అయిపోయాడు. అసలు ఆయన జీవితం ఏంటనేది తర్వాత వాళ్ళకి అర్థమైంది. ప్రజలను స్పష్టంగా మోసం చేయగలిగాడు. అదే అంటే మమేకం అయిపోయాడు వాళ్ళల్లో. వాళ్ళు కూడా ఓహో మనం ఏం తింటామో ఆయన అదే తింటాడు కావును, మనం ఎట్లాంటి ఇళ్లలో ఉంటామో ఆయన అట్లాగే ఉంటాడు కావును, ప్రతి కష్టం నష్టం మనకి ఉన్నవన్నీ ఆయనకు తెలుసు అనుకున్నారు. కానీ అది కేవలం పై మాటే. కానీ ఆయనకి లోపల ఉండే జీవితం వేరు,
గతంలో రష్యాలో కూడా సోషలిస్ట్ దేశంగా ఉన్నప్పుడు కూడా దాచాస్ అని ఉండే అంటండి. ఆ గెస్ట్ హౌస్ లోపల వెస్ట్రన్ కంట్రీస్లో ఉండే స్వర్గం అంతా ఉంటుందంట. అంటే ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు లాంటి పెద్ద గోడలు ఉంటాయి, ఆ లోపల ఉంటుంది. అందులోకి ప్రవేశించేది కమ్యూనిస్ట్ పార్టీలో అత్యధిక స్థాయి లీడర్షిప్ ఉన్న కుటుంబాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ వారం రోజులు వాళ్ళు అక్కడ ఉంటారు, వెస్ట్రన్ జీవితాలన్నీ అనుభవిస్తారు, బయటకు వచ్చేస్తారు. బయట ప్రపంచానికి తెలియదు లోనే ఉందో. అట్లాగే ఈయన కూడా నేను బేదల మనిషిని అన్నట్టు చెప్పాడు, కానీ ఆయనకి అంత ప్యాలెస్లు ఉంటాయని, అట్లాంటి జీవితం ఉంటుందని, ఆయన ప్రత్యేకమైన విమానాల్లోనే వెళ్తాడని, ఆయన వచ్చేరాక ఆ విమానం అక్కడ పడి ఉంటుందని, వాళ్ళ పిల్లలు లండన్ లాంటి దేశాల్లో ఉంటారు, అక్కడ కూడా భద్రతతో ఉంటారని, ఇవన్నీ ఏం తెలీదు. తర్వాత మనకి ఇలాంటి చీప్ లిక్కర్ తయారు చేయించి అమ్మి మన భర్తల్ని ఆయనే పొట్టన పెట్టుకుంటాడని కానీ ఇవన్నీ వాళ్ళకి తెలియదు. చెప్పింది ఒకటి, జరిగింది ఒకటి. కాబట్టి వాళ్ళు ఎన్నికైన మర్నాడే ప్రజావేదిక కూల్చినప్పుడే గుండెల్లో గుణపాలు దిగినాయి ప్రజలకి. కానీ ఎవరికి చెప్పుకుంటారు చేసిన తప్పు? ఎవరు చేశారు? ఆయన ఎన్నుకుంది ఎవరన్నా బ్రిటిష్ వాళ్ళు ఎన్నుకున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే, తెలంగాణ ప్రజలైతే ఓట్లు వేయలేదు. తెలంగాణ ప్రజలు ఇంకా బాధపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఒక 16 నెలల జైల్లో ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎట్టా ఎన్నుకున్నారు? ఎందుకంటే సోదర రాష్ట్రం కాబట్టి వాళ్ళు బాధపడ్డారు. అటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దిగిపోతే ఇంకా ఎంత కసి ఉంటుందండి ఆయనకి. ఒక కాలువలాగా నీళ్ల కాలువ సొంత పొలంలోకి వచ్చిన ఇది ఆగిపోయింది, ఇప్పుడు డ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీరు అన్నట్టు రాయలసీమ ప్రజల్ని రెచ్చగొట్టాలంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, ఆయన టైంలో కనీసం వాటికి ఉండే గేట్లు మెయింటెనెన్స్ కూడా చేయకుండా కొట్టుకుపోయి ఊళ్ళు డజన్ల మంది చచ్చిపోయినాడు. ఆయన ఏం తెలియదు. అసలు ఇంకోటి అండి, ఇరిగేషన్ గురించి కానీ వ్యవసాయం గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియదు, జీరో నాలెడ్జ్. తెలియపోవటం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన తల్లిదండ్రులు తాతలు ఎప్పుడు వ్యవసాయాలు చేసిన వాళ్ళు కాదు. వాళ్ళంతా గనులు ఇలాంటి పెద్ద పెద్ద వ్యవహారాలు చేసుకుంటా బతికినాళ్లే తప్ప, అంతే, గన్నులతోనే. బాగా చెప్పారు. కాబట్టి వాళ్ళకేం తెలియదు. ఆయనకి ఉల్లిగడ్డకిను ఆలుగడ్డకి కూడా ఏంటో తెలియక మాట్లాడాడు. మొన్న ఈ మధ్య కూడా ఈ వరికంకుల విషయంలో కూడా అట్లాంటి మాటలే మాట్లాడాడు. ఏం తెలియదు ఆయనకి. పాలు పోసుకోవటం, ఈ కథా కార్ఖానా, రైతులకి ఏం సమస్యలు. అక్కడికి మొన్న ఈ మధ్య వరదలో భారీ వర్షాల తుఫాన్లు వచ్చినప్పుడు కూడా మాగాణి చేను వరకు ఎర్ర కార్పెట్లు వేసుకుని షూ వేసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళని దూరంగా ముట్టుకుంటే బురద కంకులు నీళ్ళల్లో నానిపోయి బురదలో ఉంటాయి కదండి, తీసుకొచ్చి వాళ్ళు ఏదో చూపించబోయారు. చుట్టూ బ్యారిగేడ్లు పెట్టుకుని స్టేజ్ కట్టుకుని అదే అన్న పైనుంచి చూసే మనిషికి జనాల బాధలు ఏమర్థమవుతాయి. తర్వాత 1000 రూపాయలు ఇది ఇస్తా అన్నాడు, ఒక్కసారి పెన్షన్ పెంచుతానన్నాడు, ఆశపడ్డారు. కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత తను సొంతానికి వచ్చే లాభం అయితే పర్వాలేదు కానీ ఇవి వాళ్ళకి 1000 రూపాయలు ఒకసారి ఎందుకు ఇవ్వాలని వాయిదాల పద్ధతి పెట్టాడు. తర్వాత మద్యపాన నిషేధం పెడతానన్న మనిషి చివరి రాక కూడా మద్యపాన నిషేధం పెట్టకపోగా అంతకుముందు ఉండే మంచి బ్రాండ్లు అన్నిటినీ తీసేసి పాపులర్ బ్రాండ్లని, సొంత బ్రాండ్లని పెట్టాడు, జే బ్రాండ్స్ అని. దాంతో ఎంత నష్టపడ్డారండి. తర్వాత ఎక్కువ ఖర్చు కూడా పెట్టి వాళ్ళు కొనుక్కుని తాగాల్సి వచ్చింది. ఆర్థికంగా కుంగిపోయారు కుటుంబాలు. ఈ విధమైన పనులు చేసిన వ్యక్తికి ఇవాళ ఆ రోజున ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిని తెచ్చుకున్నాడు సలహాదారుగా. బీహార్ నుంచి వచ్చినాడికి ఆంధ్రప్రదేశ్ సమాజం ఏమైతే అతనికి ఏంటండి, అతను ఆలోచించి కులాలు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారో వర్గాల వారిగా చిచ్చు పెట్టారు, ప్రాంతాల వారీగా. ఆ చిచ్చునే ఈయన పెట్టాడు. ఆయన ఏంటి, ఆడు కాలిపోయేది ఎవడన్నామని, ఆడు నాకు సలిమంట అయితే చాలు అనుకున్నాడు. ఇప్పుడు ఒక మనిషి మీద పెట్రోల్ పోసి అంటించారండి, ఎవరన్నా మానవత్వం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, వెంటనే వెళ్ళి నీళ్లు పోసి ఆర్పుతాడు. అదే కనుక ఆడు కాలిపోతే కాలిపోయాడు, నాకు సలిమంటగా పనికొస్తున్నాడు అనుకున్నాడు, హాయిగా సలికాగుతాడు. మానవత్వం ఉన్న వ్యక్తికి లేని వ్యక్తికి తేడాది. బీహార్ అతనికి ఇక్కడ ఈ సమాజం ఏమైతే ఏంటి, అందుకని కులాల మధ్యలో చిచ్చు పెట్టండి మీరు గెలుస్తారన్నాడు. ఆయన విజయసాయిరెడ్డి మొన్న ఏం చెబుతున్నాడు, మళ్ళీ అదే చెబుతున్నాడు. విజయసాయిరెడ్డి ఆయన ఉప్పు కారం తిన్న దానికి ఇంకా ఆయనకి లోన ఆ కృతజ్ఞత ఉంది. జగన్మోహన్ రెడ్డి నాతో విభేదించినా, నన్ను పక్కకు నెట్టినా, నేను ఆయన ఉప్పు కారం తిన్నా కాబట్టి బాగుండాలని ఆ సలహా కూడా చెబుతున్నాడు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదని చెబుతున్నాడు, మళ్ళీ ఇంకో పక్కన ఇది కనుక చేస్తే వస్తాడని చెబుతున్నాడు. చూసారా వైవిధ్యం. లోన అంతరంగంలో ఆయన రావాలని ఉంది, కానీ అతనికి చేసిన అన్యాయం కసికి రాకూడదని ఉంది. శరీరం వేరే ఉంది కానీ మనసు అక్కడే ఉంది. మళ్ళీ ఏమన్నా అవకాశం వస్తే అక్కడికి వెళ్ళి నేను కూడా ఆ పంది కుక్కల్లో ఒకటిగా ఉండొచ్చు అని. ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఉద్దేశాలే వేరైనప్పుడు, ఆయన నైజమే వేరైనప్పుడు, ఈ సమాజం అంతా బాగుండాలని, లేకపోతే ప్రజాస్వామ్యంగా ఏర్పడిన ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు కొనసాగాలని, అప్పుడు నేను నా విధానాలు చెప్పి ప్రజల్ని వాళ్ళ అభిమానాన్ని పొంది అధికారంలోకి రావాలి
కావాలని ఎందుకు కోరుకుంటాడండి? వచ్చిన నెల రోజుల్లోనే ఈ కొత్త ప్రభుత్వం రాజకీయ హత్యలు జరుగుతున్నాయని ఢిల్లీ రాక వెళ్ళాడు. ఢిల్లీలో ప్రెస్ ముందు అబాస్ పాలయ్యి వెనక్కి తిరిగి వచ్చాడు. అట్లాగే ఇప్పుడు ఈ మద్యమ విధానం కొనసాగిస్తుంది పాత విధానాన్ని 14-19లో లాగా మంచి మద్యాన్ని సరఫరా చేస్తున్నారు, సరసమైన ధరలకే ఇస్తున్నారు. దాన్ని అప్రదిష్ట పాలు చేయాలని జోగి రమేష్ లాంటి వాళ్ళని ప్రోత్సహించి ఈ కల్తీ మద్యాన్ని కూడా తీసుకెళ్లి అసలు మద్యం దాంట్లో పెట్టండి, తర్వాత దాంట్లో పాయిజనస్ ఇంగ్రీడియంట్స్ కూడా కలిపి చచ్చిపోతారు కదండి. చచ్చిపోయినప్పుడు అదిగో ప్రభుత్వం సరఫరా చేసిన మద్యం ఇదిగో ఇట్లా ఉందని చెప్పి అబాస్ పాలు చేయటానికి, అట్లా అనేక రకాల మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండే విధంగా సహకరిస్తాడని కానీ, ఆయనకి ప్రజలు ఇచ్చిన బాధ్యతని తీసుకుని ఆ 11 మంది సభ్యులతో వెళ్ళి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తాడని కానీ, ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తాడని కానీ ఇంకా నమ్మకం ఉందండి? ఇప్పుడు జరుగుతున్న సమావేశాలకు కూడా మేము హాజరు కామనే పరిస్థితికి వచ్చేసారు. తర్వాత గవర్నర్ ప్రసంగం అనేది ఏ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వం రాసి ఇచ్చిన ప్రసంగాన్ని చదువుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారిదైనా కూటమి ప్రభుత్వం అయినా కూడా అంతే కదండి. వాళ్ళు చేస్తున్న విధానాలని, వాళ్ళు సాధించిన ప్రగతిని, వాళ్ళు వచ్చే నాటుకున్న పరిస్థితుల్ని రాసిస్తారు, అది చదువుతారు. ఈ టైంలో మాత్రం గవర్నర్ గారు సొంతంగా వాస్తవాలే అన్న చెప్పాడా? ఆయన ఆ రోజు ఏం మాట్లాడించాడు, అంతే. ప్రభుత్వం ఏది రాసిస్తే క్యాబినెట్ అప్రూవ్ చేసిన పాఠం ఆయనకి వెళ్తుంది, చదువుతాడు. అది అర్థం చేసుకోకుండా అక్కడికి వెళ్ళి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్లోగన్స్ ఇస్తున్నాడంటే రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడుతున్నాడా, తను వ్యక్తిగతంగా లబ్ధి కోసం పోరాడుతున్నాడా? అంటే ప్రతిపక్ష హోదా ఎలాగో రాదు, ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు, ఆ వంగతో అసెంబ్లీ ఎగ్గొట్టచ్చన్న ఉద్దేశంతో ఆ పదం ఎత్తుకుంటున్నాడు. అదే అన్నా, ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోతే నీకు 11 మంది సభ్యులు ఇచ్చినప్పుడు ఆ సభ్యులతో నీ స్వరాన్ని అక్కడ వినిపించు, ప్రజల స్వరాన్ని. నీకు ఒక క్యాబినెట్ హోదా రాకపోతే ఒక 2 కార్లు వస్తే నీకేమన్నా అడిషనల్గా నీకేమన్నా నీ కార్లు ఇవ్వా, లక్షల కోట్లు ఇవ్వా, ప్యాలెస్లు ఇవ్వా, మహా ఇస్తే ఏమిస్తారండి వాళ్ళు? ఒక బంగ్లా ఇస్తారు, చిన్నపాటి బంగ్లా. ఇప్పుడు ఇతర మంత్రులు అందరూ ఉన్న బంగ్లాలు ఎలా ఉంటాయో అట్లాంటివే. అసలు ఇంకోటి సార్, ఆంధ్రప్రదేశ్లో ఇంకా బంగ్లాలు ఎక్కడ కట్టుకున్నారు వాళ్ళు మంత్రులు కానీ జడ్జీలకు కానీ? ఇంకా ఆగిపోయింది కదా ఈ 5 సంవత్సరాల్లో. అదే కనుక 1924 రాక కూడా కనుక తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే ఒక వ్యవస్థ ఏర్పడిపోయేది. కానీ ఇప్పుడు అది కూడా లేదు, ఎక్కడో ప్రైవేట్ ఆటల్లోనే కదా ఉంటుంది. నీకన్నా మించిన ప్యాలెస్ ఎవరికి ఉంది? ముఖ్యమంత్రికి లేదు, ఏ మంత్రికి లేదు. కాబట్టి అది కూడా కాదండి. ఆయనకి ఏంటంటే మీరు అన్నట్టు ఏదో ఒక కొండితో వాదన చేసుకుంటా కాలక్షేపం చేయాలి. అసెంబ్లీలోకి వెళ్ళి కనుక విమర్శ చేస్తే అయ్యా నువ్వు చేసిన పనులన్నీ ఇవని వాళ్ళు అన్ని టీవీ స్క్రీన్ల మీద చూపిస్తారు, అక్కడ చెప్పలేడు. తర్వాత ఎట్లాంటి సవాళ్ళు ఇసిరాడు, మేము 151 మంది లేచి నుంచుంటే మీరేమైపోతారు అన్నాడు. ఇవాళ వాళ్ళు కూడా 164 మంది మేము లేచి ఉంటామంటే నీ పరిస్థితి ఏంటి? అసలు మానసిక ధైర్యం లేదని చెబుతుంది కదా షర్మిల. నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు? నువ్వు ఇచ్చిన సభ్యుల్ని ఎంబడబెట్టుకుని వెళ్ళు. అప్పుడు నెక్స్ట్ టైం వెళ్తే ఇంకొక 22 మంది రాక గెలిచే అవకాశం అని ఉంటుంది. ఏది మేము ఇచ్చిన బాధ్యతని నెరవేర్చాడని. అసలు నువ్వు బాధ్యతలే నెరవేర్చకుండా ఇంకా సమాజంలో చిచ్చు పెట్టడం ద్వారా మాత్రమే నేను అధికారంలోకి వస్తానంటే చిచ్చు పెట్టించుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండారండి? కుళ్ళు రాజకీయాలు. ఇప్పుడు సమాజం కాలిపోద్ది. ఇప్పుడు సమాజాన్ని కాల్చడానికి సిద్ధపడ్డాడు కానీ తాడేపల్లి ప్యాలెస్కి నిప్పంటించుకోవట్లేదు కదా అతను. సమాజంలో ఎవరు చిచ్చు పెట్టుకుని వాళ్ళ గృహాలని తగలబెట్టుకోవాలి, ఎవరి బిడ్డలను బలి చేసి నిన్ను ముఖ్యమంత్రిని చేయాలి, ఎంతమంది సింగైల్ని టైర్ కింద పడి సావాలి, వెళ్ళిన కాడల్లా ఎక్కడో ఒకసాట రైతులు పంటలను ధ్వంసం చేయటం. నువ్వు వెళ్ళేది పరామర్శగా లేకపోతే ధ్వంసానికి విధ్వంసానికే? అదే అంటున్నా. కాబట్టి ఇటువంటి ఎన్ని చేస్తే ఇంకా అతను పరపతిని పోగొట్టుకుంటున్నాడు. కానీ రోజు రోజుకి వచ్చిన అవకాశాలను వినియోగించుకుని కనీసం ప్రజల్లో ఏర్పడ్డ వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయటం లేదు. ఆయనకి ఇంకొకటి చెప్పాడు విజయసాయి రెడ్డి గారు, అసలు అతనికి సలహా చెప్పగలిగిన వాళ్ళు కూడా ఆ బృందంలో లేరని కూడా చెప్పాడు. వ్యతిరేకత పెంచుకుంటున్నాడు. అదే మరి ఇప్పుడు ఆయనకి రుచించిన విషయం ఎవడు మాట్లాడతాడండి? ఎవడు సలహా చెబుతాడు? నీకు ఎలాంటి రుచిస్తాయో నీ సలహాదారులు అయ్యే చెబుతున్నారు. కాబట్టి నువ్వు ప్రజలకు రోజు రోజుకి దూరం అయిపోతున్నావు, వచ్చిన ప్రతి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నావు. అసెంబ్లీలోకి వెళ్ళని రోజే నువ్వు నీ శాసనసభ్యులు నైతిక అర్హత కోల్పోయారు, ఇక మళ్ళీ పోటీ చేసే పరిస్థితికి. కాబట్టి ప్రజలు అంత తెలివి తక్కువగా ఆయన్ని 2024లో ఓడించలేదండి. ఈ స్థాయిలో అతను ఎంత దుర్మార్గాలు చేశాడో అన్ని దుర్మార్గాలు ప్రజల లెక్కల్లోకి ఎక్కినాయి. రెడ్ బుక్కుల్లో కాదు ఎక్కింది, ప్రజల మనసుల్లోకి ఎక్కున్నాయి. వాటిని ఎవరు చెలపలేరు, శిలాశాసనాల్లాగా మిగిలిపోయినాయి. భవిష్యత్ తరాలకు కూడా చెబుతారు ఒక పాఠంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇలా జరిగింది అని. అసమర్థ చవట పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల కాలంలో దోపిడీ ధ్యేయంగా రాష్ట్రాన్ని లూటీ చేసి ఇవాళ అసెంబ్లీలో లేవనెత్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ప్రతిపక్ష హోదా వంకతో పారిపోతున్నాడంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.